ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి, దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల్లు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోని ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ దాసునైనా నన్ను అభిషేకించి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మీ బిడ్డలు మీ సన్నిధిలో కూడి ఉన్నారో మీకు సమస్తం ఎరిగిన దేవుడు గనుక ప్రభువా, వారందరినీ దర్శించి వారి పరిస్థితుల్లో ప్రభువా మీ వాక్యము చేత వారితో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించి మీ వాక్ చేత నూతనమైనటువంటి కార్యములు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో జరిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడుండి చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడుండి చెలిమి నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ,
తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు మాట్లాడే దేవుడవు నాయనా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఈ దినమందు ప్రభు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి మేము కూడి ఉండగా మీరు మాతో మాట్లాడండి. జీవము కలిగిన నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించండి. ఎవరు కూడా ప్రభు నా తండ్రి వట్టి చేతులతో వెళ్ళకుండానట్లుగా మీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి బలపరచమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, గత కొన్ని వారములుగా మనము మత్తయి సువార్తలో నుండి యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, పరిచర్య, బోధనలో నుండి అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఆ విధంగా నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఏదో ఒక అంశం చొప్పున మనకు నచ్చిన అంశాలు ప్రకారం ధ్యానం చేసుకుంటూ వెళ్ళటం కంటే పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఆలోచన మనము నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. వీ నీడ్ టు లెర్న్ ద ఫుల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ఏ టాపిక్ కూడా మనం మిస్ కాకుండా మ్యాక్సిమం ప్రతి టాపిక్ని యేసుక్రీస్తు వారు ఎలా జీవించారు, ఏం బోధించారు, ఏ కార్యాలు చేశారు, వాటన్నిటిని కూడా మనము పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనకు నచ్చినవేదో మనం ధ్యానం చేయటం కాకుండా ప్రభు మనతో మాట్లాడాలని ఆశించిన విషయాలన్నీ కూడా మనం నేర్చుకునే వారంగా ఉంటాం. ఈ దినమందు మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము అతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి యొద్ద నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. ప్రియులారా, ఒక భయంకరమైనటువంటి సంఘటన మనం ఈ లేఖన భాగంలో చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు చతుర్థాధిపతి అయినటువంటి హేరోద్ ద గ్రేట్ యొక్క కుమారుడు, మహా హేరోదు యొక్క కుమారుడు చతుర్థాధిపతిగా అతనిని నియమించాడు. ఎందుకంటే సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి భాగాల్లో నాలుగవ వంతును ఈ యొక్క హేరోదుకు అప్పగించి దాని మీద అతనిని నాయకునిగా అపాయింట్ చేశారు. టెట్రాక్ అని ఆయన పిలుస్తూ ఉంటారు. ఈయన పరిపాలిస్తున్నటువంటి ఆ దినాల్లో యేసుక్రీస్తు వారి గురించినటువంటి సమాచారాన్ని ఆయన విన్నాడు. ఏం విన్నాడు? బాప్తిస్మమిచ్చి యోహానే లేచొచ్చాడు, అతడు మృతులలో నుంచి లేచాడు, అందుకే ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేయగలుగుతున్నాడు అని హేరోదు నమ్మాడు. తనతో ఉన్నవారికి కూడా అదే మాటలు చెబుతూ ఉన్నాడు. బహుశా చాలా భయపడి ఉంటాడు. ఎందుకంటే దీని నేపథ్యం ఏంటంటే, ఒకవేళ యోహానే బ్రతికొస్తే, యోహానే ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేస్తూ ఉంటే, దేవుని శక్తి చేత ఈ కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటే తప్పనిసరిగా నా ప్రాణానికి ప్రమాదం వస్తుంది అని భయపడి ఉంటాడు హేరోదు. ఎందుకంటే యోహానును చంపించింది హేరోదే కనుక. ఎందుకు చంపించాడు? నేపథ్యం మనం ఇక్కడ చూస్తున్నాం. హేరోదు పాపంలో జీవిస్తూ ఉన్నాడు. తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు యొక్క భార్యను తాను ఉంచుకున్నాడు, తనతో జీవిస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి వ్యభిచారపు పాపములో ఆయన జీవిస్తూ ఉన్నాడు. హాఫ్ బ్రదర్ అంటారు, అంటే తండ్రి ఒక్కడే కానీ
తల్లులు వేరు, వారిద్దరు తల్లులు కూడా వేరు. భయంకరమైనటువంటి మొదటిదిగా కుటుంబంలో వివాహము కాకుండా ఆ విధంగా జీవించడం ఒకటైతే, రెండవది కుటుంబంలో అటువంటి కార్యములు జరిగించటం భయంకరమైనటువంటి పాపము దేవుని దృష్టిలో. మూడవదిగా ఒక పురుషునికి చెందినటువంటి స్త్రీని ఈయన తనతో ఉంచుకుంటూ ఉన్నాడు, అది వ్యభిచారము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఖరాఖండిగా ఖండించాడు. ప్రియులారా, ఒక ప్రవక్తగా ఇదిగో గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి వృక్షము నరికి అగ్నిలో పడవేయబడును అని ఖరాఖండిగా బోధించినటువంటి ప్రవక్త ఈయన. ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా, పూర్వపు దినాల్లో, పాత నిబంధన దినాల్లో కూడా ముఖస్తుతి చేసే ప్రవక్తలు, మనకు నచ్చే విషయాలు చెప్పే ప్రవక్తలు, మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అనిపించేటువంటి విషయాలను ప్రవచనాలుగా చెబుతూ పోయేటువంటి దొంగ ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. కానీ యోహాను అటువంటి వాడు కాదు. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. ఒక నాతాను లాంటి ప్రవక్త, ఒక ఏలియా లాంటి ప్రవక్త, అటువంటి వాడు. అందుకే ఏలియా మళ్ళీ వస్తాడు అన్నటువంటి, అంటే యోహానులో ఆ ప్రవచనము నెరవేర్పు అనేది జరిగింది. అయితే ఇలాంటి కర్రాఖండిగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యానుసారంగా బోధించి ఖండించి ప్రజలను నడిపిస్తున్నటువంటి ప్రవక్త ఈయనంటే ఒక విధంగా చెప్పాలంటే హేరోదుకు బహుశా చిన్న అభిమానం ఉండొచ్చు. కానీ ఆయన చేసిన పాపాన్ని ఖండించినప్పుడు తీసుకువెళ్ళి చెరసాల్లో వేసేశాడు. చెరసాల్లో వేశాడు కానీ చంపటానికి భయం. అభిమానం ఉందో లేదో తెలియదు కానీ చంపటానికైతే భయం. ఎందుకంటే ప్రజలందరూ కూడా యోహానును ఒక గొప్ప ప్రవక్తగా ఎంచుతూ ఉన్నారు. ఒకవేళ ఆయన చంపితే గొప్ప తిరుగుబాటు అనేది తన యొక్క సామ్రాజ్యంలో లేస్తుంది అనేటువంటి భయంతో చెరసాలలో వేసి ఆ విధంగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అటువంటి సందర్భంలో ఈయన పుట్టినరోజు వచ్చినప్పుడు పెద్ద విందు ఏర్పాటు చేసి అనేక మంది అతిథులను, చాలా ప్రముఖులను ఆహ్వానించి ఆ విందులో తను ఉంచుకున్నటువంటి ఆ భార్య, లేకపోతే తన సహోదరుని భార్యకు పుట్టినటువంటి కుమార్తె, ఆమెతో నాట్యం చేయించి ఆ నాట్యానికి సంబరపడిపోయి వెనక ముందు ఆలోచించకుండా ఒక రాజుగా ఆయన ఒక వాగ్దానాన్ని విసిరేశాడు. ఏంటి అంటే, నువ్వేది అడిగితే అది ఇస్తాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, నన్ను నా యొక్క అతిథులను సంతోషపెట్టావు నీ నాట్యం చేత అని ఒక వాగ్దానాన్ని విసిరేశాడు. అప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల ప్రకారం హేరోదియ చేత ప్రేరేపింపబడినటువంటి ఆ బాలిక నాకు యోహాను తలను బలంలో పెట్టి తీసుకొని రమ్మని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హేరోదు అయితే వాస్తవానికి చంపటానికి భయపడ్డాడు, చంపటానికి ఇష్టపడలేదు. కానీ చేసిన వాగ్దానం మేరకు ఆయన యోహానును చంపవలసి వచ్చింది. భయం కూడా పక్కన పెట్టేశాడు, ఎందుకంటే ఇప్పుడు ఇరకాటంలో పడిపోయాడు కాబట్టి యోహానును చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వార్త యేసుక్రీస్తు వారికి తెలిసినప్పుడు ఆయన ఒంటరిగా ఒక ప్రదేశానికి వెళ్ళారు అన్న మాటలు మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. మనం ఈ యొక్క లేఖనంలో నుంచి నేర్చుకోవలసినటువంటి కొన్ని పాఠములు మనం చూసినట్లయితే, ప్రియులారా, హేరోదు చేసినటువంటి పాపము దావీదు చేసినట్లుగా హేరోదు కూడా అటువంటి పాపాన్నే చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చేసింది వ్యభిచారము. చేశావు అని చెప్పినప్పుడు అంటే దావీదైతే నాతాను మాట విని తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ అప్పటికే ఊరియాను చంపించేశాడు. అటువంటి పరిస్థితుల్లో గద్దింపునకు కూడా లోబడినటువంటి పరిస్థితుల్లోనికి హేరోదు వెళ్ళాడు. దావీదు ఏ విధంగా బెటర్ అంటే ఆయన దేవుని అందుకే దావీదును దేవుని హృదయానుసారుడు అన్నారు. ఎందుకంటే ఒక మానవునిగా తప్పిదం చేశాడు, కానీ దేవుని గద్దింపు వచ్చినప్పుడు అదే తేడా వీళ్ళిద్దరికి కూడా. దేవుని యొక్క గద్దింపు వచ్చినప్పుడు లోబడ్డాడు, క్షమాపణ కోరుకున్నాడు, తన బ్రతుకును సరిచేసుకొని మళ్ళీ అటువంటి పాపం ఎన్నడూ కూడా చేసిన వాడిగా లేడు. హేరోదుకు గద్దింపు వచ్చినప్పుడు ఆ గద్దింపును స్వీకరించకుండా గద్దింపును తిరస్కరించిన వాడై, అవసరమైతే యోహానును గద్దించిన వాణ్ణి సహితము చంపాలనుకున్నాడు, కానీ భయం చేత చంపలేదు, చెరసాల్లో వేయించాడు. ప్రియులారా, ఈ రోజుల్లో మనము బోధలు వింటూ ఉంటే కేవలము
కేవలము మనుషుల యొక్క దురద చెవులను గోకే బోధలే చాలా ఎక్కువగా కనబడతాయి. ఎందుకంటే అటువంటి బోధలు వినడానికి మనం ఇష్టపడతా ఉంటాం. ఫీల్ గుడ్ సర్మన్స్ అంటారు. అంటే అవి విన్నప్పుడు అబ్బా మనం 7th క్లౌడ్లోకి వెళ్ళినట్లుగా, ఏదో ఆకాశంలో మేఘంలో తేలినట్టుగా, మనకు లేనిదంతా కూడా ఉన్నట్టుగా, ఇవన్నీ కూడా మనకి అరచేతిలో వైకుంఠం అంటూ ఉంటారు లోకరీతిగా, అలాగా చూపిస్తూ ఉంటారు. మన బ్రతుకులు మార్చుకోవడానికి, మన జీవితాలు సరిచేసుకోవడానికి, ఫలింపు లేని జీవితాలు ఫలింపులోనికి రావడానికి, అవసరం లేనివి లేకపోతే దేవునికి అయిష్టమైనవి, దేవుని దృష్టిలో పాపముగా పరిగణింపబడినవి, వాటిని తీసివేసుకొని పరిశుద్ధమైన జీవితానికి జీవించడానికి సంబంధించినటువంటి మాటలు ఈ రోజుల్లో చాలా మట్టుకు రుచించవు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ విధంగా జీవించటం వల్ల మనం ఇంకనూ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. కానీ మనము మేలుకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉంటాం. యోహాను చెప్పినటువంటి ఆ మాట విన్నప్పుడు హేరోదు తన బ్రతుకును మార్చుకొని ఉండవలసింది. కానీ హేరోదు ఆ విధంగా చేయలేదు. చెరసాల్లో వేయించాడు, చంపగోరాడు. కానీ జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడ్డాడు, చంపలేదు. కానీ ఒక రోజు రానే వచ్చింది. ఆయన జన్మదినం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచింది కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసి, నేను చాలా తొందరపాటు గలవాడు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. హేరోదు తప్పు సరిచేసినప్పుడు సరిచేసుకొని వాడు, అంతేకాదు తొందరపాటుతో వాగ్దానాలు చేసేవాడు. మన జీవితంలో వాగ్దానాలు అనేవి తొందరపడి చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర చేసినా, మనుషుల దగ్గర చేసినా తొందరపడి మన వాగ్దానాలు చేస్తే మన కాళ్ళను మనమే ఇరికించుకున్నట్లుగా ఉంటాం. ఆలోచించాలి, ఈ వాగ్దానం నేను నెరవేర్చగలనా లేదా. కొన్నిసార్లు బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టినట్టుగా ఈయన విసిరాడు వాగ్దానం. ఏమన్నాడంటే, ఆమె ఏమి అడిగినను ఇచ్చేదను, ఆమె ఏమి అడిగినను ఇచ్చేదను. ప్రియులారా, చిన్నపిల్లే కదా, ఏం అడిగిద్దిలే, ఏదో ఆట వస్తువు అడిగిద్దేమో, లేకపోతే ఒక జత బట్టలు అడిగిద్దేమో, లేకపోతే మహా అడిగితే ఇంకా బాగా ఆశించి అడిగితే రాజులకు అలవాటే కదా, నా రాజ్యములో సగభాగముగా ఇమ్మనను ఇచ్చేదను అంటారు కదా, అలాగా ఇచ్చేద్దాం అనుకొని ఉంటాడు. కానీ ఈమె అడిగింది ఒక ప్రవక్త యొక్క తలను. పాపం ఆ పాపకు నిజంగానే ఏమీ తెలియదు. కానీ తల్లి భయంకరమైనటువంటి క్రూరురాలు. తను జీవిస్తున్నటువంటి పాపపు జీవితాన్ని ఖండించినందుకు ప్రవక్తను చంపాలని ఉద్దేశించి చక్కగా అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రవక్తను చంపించడానికి ఇరకాటంలో పెట్టేసింది. ఈయన చేసిన వాగ్దానము చొప్పున జరిగించడానికి ఆమె తల్లి చేత తాను ప్రేరేపింపబడినదై, తల్లి చేత బిడ్డ ప్రేరేపింపబడినదై. చాలాసార్లు పేరెంట్స్ పిల్లల్ని ప్రేరేపిస్తూ ఉంటారు తప్పిదం చేయడానికి. ఈ తల్లి ఎంత భయంకరాలంటే, ఎంత భయంకరమైందంటే, ఎంత పాపములో జీవిస్తుందంటే, ప్రత్యేకంగా ఈ పాపములో జీవించేవాడు ఇంకా దేనికైనా సరే వెనకాడ్డం. చూడండి, ఈ రోజుల్లో న్యూస్లో మనం చూస్తూ ఉంటే ఈ కారణము చేతనే చాలామంది హత్యలు జరుగుతూ ఉన్నాయి, చాలా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ కారణము చేతనే. ఎందుకంటే ఒక్కసారి మన యొక్క కళ్ళకు మూతపడిన తర్వాత మనం సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాం. మన యొక్క స్వాధీనంలో మనం ఉండలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కనుక హేరోదియా కళ్ళు మూసుకుపోయి దేవుని ప్రవక్తను చంపడానికి ప్రణాళిక చేసి తను ఏం చేస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు, తను అంత భయంకరమైనటువంటి పాపములో కూరుకుపోయిన పరిస్థితి. నన్నే గద్దిస్తాడా, నన్నే అంటాడా అని హేరోదు లోపల వేస్తే చెరసాల్లో, నన్నే అంటాడా, వీడిని చంపేసేయాలని చెప్పేసి ప్రజల గురించి కూడా ఆలోచించకుండా తాను బాప్తిస్మిచ్చి యోహాను తలను తీసుకురమ్మని పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగేలాగా కుమార్తెను ప్రేరేపించింది. 9వ వచనంలో రాజు దుఃఖపడి అనే మాట మనం చూస్తాం. దుఃఖపడి అంటే అయ్యో ప్రవక్తను చంపేస్తున్నానే అని దుఃఖం కాదు. అది వాస్తవానికి గ్రీకు భాషలో వాడబడిన పదానికి అర్థం ఏంటంటే హీ వాజ్ ట్రబుల్డ్, ఆందోళన పడ్డాడు. దుఃఖపట్టం అంటే కూర్చొని ఆడటం కాదు. ట్రబుల్డ్. ఎందుకు ట్రబుల్ అయ్యాడు? అసలు చంపకుండా ఉంచింది ఎందుకు? జనాల తిరుగుబాటు వస్తుందని. ప్రవక్తగా పరిగణింపబడతా ఉన్నాడు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు.
ఇప్పుడు తన స్వతహాగా తనకు అంత విల్ పవర్ లేదు చంపించేయడానికి. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటును ఎదుర్కొనే ధైర్యం లేదు ఈయనకి, అందుకే చంపలేదు, కోపం ఉన్నా సరే. కానీ ఇప్పుడు వెనక ఒక శక్తి పనిచేస్తూ ఉంది. ఏంటి ఆ శక్తి అంటే, ఇదిగో తను ఎవరితోనైతే పాపములో ఉన్నాడో ఆ స్త్రీ, పాపములో ఉన్నటువంటి స్త్రీ ప్రేరేపిస్తూ తప్పిదం వైపు, మరొక తప్పిదం వైపు గద్దించినప్పుడు గద్దింపులకు లోపడకుండా ఆ గద్దింపును తిరస్కరించి గద్దించిన వాణ్ణి చంపడానికి వెనకాడనటువంటి పరిస్థితి. అందుకే దుఃఖపడినను అనే మాట, దానికి అర్థం ఏంటంటే ఆయన ఆందోళన పడినా సరే తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమున కూర్చున్న వారి నిమిత్తమును అలాగా రాజు మాట వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. తీసుకున్నాడా ఆ రాజుకు విలువ ఉండదు. అందుకే ఆయన యొక్క మాట జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. బంట్రౌతును పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించెను. వాడు అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి వద్దకు దానిని తీసుకొని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమునెత్తుకొని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. అప్పుడు యేసుక్రీస్తు వారు దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను అన్నమాట మనం చదువుతాం. ఇక్కడ మూడో విషయం మనం చూసేది ఏంటంటే, ఆయన చంపబడినప్పుడు యోహాను శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. ఆయన పాతి పెట్టిన తర్వాత ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు వారికి యోహానుకు అటువంటి సంబంధం ఉంది, బంధుత్వం ఉంది. రెండవది, యేసుక్రీస్తు వారు నీ పరిచయం చేసిన వాడు యోహాను. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు వారు పరిచర్యలోనికి వచ్చినప్పుడు ఆయనకి బాప్తిసం ఇచ్చింది నీతి నిమిత్తము యోహాను భక్తుడే. లోకానికి పరిచయం చేసింది యేసుక్రీస్తు వారు గురించినటువంటి మార్గమును సరళం చేసింది యోహాను భక్తుడే. వారిద్దరికి ఆ సంబంధం ఉంది. అలాగే యోహాను భక్తుని యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారిని కూడా అలా ఫాలో అవుతూ ఉండేవారు. కనుక ఆ సంబంధాన్ని బట్టి వారు వచ్చి యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంటే ఏకాంతముగా వెళ్ళారంటే ఆయన పారిపోవటం కాదు, అదేంటంటే యేసుక్రీస్తు వారు దుఃఖించడానికి వెళ్ళారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త, ఆయనకు బాప్తిసం ఇచ్చిన ప్రవక్త, ఆయనను లోకానికి పరిచయం చేసిన ప్రవక్త, బంధువు, పైగా ఒక 6 నెలల్లో గ్యాప్ వాళ్ళిద్దరికి, బంధువు, కజిన్స్ బాధపడ్డారు. ఏకాంతముగా వెళ్ళి బైబిల్లో ఒక మాట ఉంటుంది, నవ్వేవారితో నవ్వాలి, దుఃఖించే వారితో దుఃఖించడం ఇంకా మంచిది. సంతోషంగా ఉండేవారింటికి వెళ్ళడం కంటే దుఃఖముగా ఉండేవారింటికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైందని బైబిల్లో మనం చదువుతాం. కనుక యేసుక్రీస్తు వారు ఏకాంతముగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ అక్కడికి కూడా జనాలు వచ్చేసారు అనుకోండి, కానీ ప్రభు వారు హీ వాంటెడ్ టు స్పెండ్ హిజ్ పర్సనల్ టైమ్ ఇన్ ఎ సాలిటరీ ప్లేస్ గ్రీవింగ్ ఫర్ ద డెత్ ఆఫ్ జాన్. యోహాను భక్తుని యొక్క మరణమును బట్టి దుఃఖించడానికి, ప్రలాపించడానికి ఆయన వెళ్ళిపోయారని నేను నమ్ముతా ఉన్నాను. ప్రియులారా, ఇందులో నుంచి మనం నేర్చుకునేటువంటి ఒక గొప్ప పాఠం ఏంటంటే, వ్యభిచారము అనేది భయంకరమైనటువంటి పాపం దేవుని దృష్టిలో. పైగా దానిని గద్దించినప్పుడు అది ఆ పాపమే కాకపోవచ్చు, ఏ పాపమైనా సరే దేవుని వాక్యము ద్వారా, దేవుని సేవకుల ద్వారా మనం గద్దింపబడినప్పుడు ఏంటి ఈయన ఎప్పుడు గద్దిస్తాడు, ఎప్పుడు తిడతా ఉంటాడు అనుకోవడం కాదు, మన జీవితాలను సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కళ్ళబొల్లి కబుర్లు, లేకపోతే సంతోషపెట్టే కబుర్లు, లేకపోతే మనకు చక్కగా ఇంపుగా ఉండేటువంటి ప్రసంగాలు, అవి కాదండి మనల్ని సరిచేసేవి. మనల్ని ఉన్నగా చేయాలి అంటే, మనల్ని సరిగ్గా తోమాలంటే గరుగ్గా ఉండాల్సిందే. అర్థం చేసుకోవాలి మనం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను సరి చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో అది లైంగికమైన పాపం కావచ్చు, కొన్ని సందర్భాల్లో అబద్ధాలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మోసాలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో కోపం, క్రోధం ఏదన్నా కావచ్చు. లేక కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం బద్ధకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని గద్దించవచ్చు. మన జీవితంలో చేయవలసింది చేయనప్పుడు దేవుడు మనల్ని గద్దించవచ్చు. మనం ఏది తప్పిదం చేసినప్పుడు గద్దింపుకు లోబడకపోతే, గద్దింపుకు లోబడని కుమారుడు హఠాత్ మరణమును పొందుతాడు అని లేఖనంలో మనం చూస్తున్నాం. దేవుడు గద్దించినప్పుడు గద్దింపుకు లోబడని వారమైతే మన జీవితంలో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. గద్దించే వారికి దూరంగా ఉండటం కాదు, కానీ గద్దించే వారిని పక్కన పెట్టుకుంటే మంచిది. ఒక దైవజనుడు చెప్పే మాట ఏమిటంటే, మనందరి జీవితాల్లో కొంతమంది ఉండాలట. ఎలాంటి వారు ఉండాలి మన జీవితాల్లో అంటే, మన జీవితాల్లో బర్నబాలాగా ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి.
మన జీవితంలో పౌలు లాంటి తండ్రి, ఆత్మీయ తండ్రి ఉండాలి. మన జీవితంలో గద్దించేటువంటి నాతానుల ప్రవక్త లాంటి వారు ఉండాలట. మన జీవితంలో మనము నడిపించేటువంటి ఆత్మీయ కుమారులు తిమోతి లాంటి వారు ఉండాలట. అందులో నాతాను లాంటి వాడు కూడా మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే నాతాను లాంటి వాడు లేని జీవితం జీవిస్తామో మన జీవితంలో దేవుని యొక్క వాక్కు కరువైపోద్ది. ఎప్పుడు చూసినా ప్రోత్సాహం అని మనం కూర్చున్నాం అనుకోండి, మన జీవితంలో దేవుని యొక్క గద్దింపు లోటైపోతుంది. యోహాను భక్తుడు గద్దించినప్పుడు హేరోదు కానీ హేరోదియ కానీ దానిని తీసుకోలేనటువంటి, వారి జీవితాలను సరి చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి మన జీవితాలు, దేవుని వాక్యం మనం వింటూ ఉండగా మనం సరి చేసుకునే స్థితిలో ఉంటూ ఉన్నామా? అది మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకార్యమును జరిగిస్తాడు. దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఆ ఇన్ఫర్మేషన్ మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి, మార్పును తీసుకురావాలి, నూతన కార్యము జరిగించాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని మలచాలి. అటువంటి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. దానికి మనము ఇష్టపడే వారముగా ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేశాం. ప్రభువును నాయన, మేము తప్పిదం చేసినప్పుడు మమ్మల్ని గద్దించేటువంటి మీ వాక్కు మాకు అవసరం ప్రభువా. ఆయా విధాలుగా మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు బోధించిన నేను విన్న మీ బిడ్డలు గద్దింపుకు లోబడి మా జీవితాల్లో అది ఎటువంటి లోపమైనా సరే, ఎటువంటి తప్పిదమైనా సరే, ఎటువంటి పాపమైనా సరే దాన్ని సరి చేసుకొని మా బ్రతుకుల్లో ప్రభు మీకు ఇష్టమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు గనుక పాపంలో ఉన్న వారిని ప్రత్యేకించి మీరు ప్రభు విడిపించి, నడిపించి, బలపరిచి మీకు ఇష్టలుగా జీవించడానికి కృపనిమ్మని అడుగుతున్నాం. విద్యార్థులను, పెద్దలను, పిల్లలను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, గృహిణులను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించండి. మీ కృప వారిపై ఉంచండి. వివాహం కావాల్సిన వారికి వివాహాలు, వివాహమైన వారికి గర్భఫలమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. మీరు ఈరోజు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను సహవాసమును సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.